మనకి స్టవ్ అనేది ఎప్పుడూ కూడా షైనింగ్‌గా అండ్ నీట్‌గా కనిపించాలి అని అనుకుంటాము. బట్ ఎప్పుడు వంటలు చేసినా కూడా మనకి ఆ స్టవ్ అంతా కూడా కంగాలైపోతుంది. అటువంటప్పుడు ఈ యొక్క సొల్యూషన్‌ని ప్రిపేర్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్నట్టయితే మన స్టవ్ అనేది తళతళ మెరిసిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకున్న బౌల్‌లో నేనైతే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలానే ఒక టేబుల్ స్పూన్ విమ్ జెల్, అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కంఫర్ట్‌ని తీసుకున్నా. 3 బాగా మిక్స్ చేసేసుకొని బౌల్ నిండా కూడా మనం వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక్కసారి షేక్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం స్టవ్ అనేది వెట్ క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లిక్విడ్‌ని ఏదైనా ఒక బాటిల్‌లో గానీ, స్ప్రే దాంట్లో కానీ స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకున్నా కూడా ఈ విధంగా వాటర్‌ని అయితే స్ప్రింకిల్ చేసుకొని ఒక్కసారి డ్రై క్లాత్‌తో క్లీన్ చేసుకున్నట్టయితే చాలా షైనింగ్‌గా ఉంటుంది అండ్ నీట్‌గా కూడా ఉంటుంది. మనకి ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళినా కూడా ప్రశాంతత వస్తుంది మెయిన్ ఆ స్టవ్‌ని చూడగానే. నాకైతే ఓసీడీ ప్రాబ్లమ్ అయితే ఉంది. నాకు చాలా నీట్‌గా ఉండాలి, గలీజ్‌గా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. టిప్ కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం